మార్కాపురం జిల్లా కోర్టు వద్ద రాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ శ్రేణులతో కలిసి కోర్టుకు రావడంతో కొంతసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆత్మకూరుకు చెందిన కొందరు వ్యక్తులు ఎర్రగొండపాలెంలోని ఓ వైసీపీ నాయకుడి స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఎమ్మెల్యే ఆరోపించారు. వాటిని అడ్డుకునే క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగిందని తెలిపారు. ఈ ఘటనలో వైసీపీకి చెందిన 7 నాయకులపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం అన్యాయమని, రాజకీయ కక్షతో అమాయకులను ఇరికించారని ఆరోపించారు. కేసును నిష్పక్షపాతంగా విచారించి నిర్దోషులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తాటిపర్తి మీరే చూశారు, ఎర్రగొండపాలెంలో స్థలం ఆత్మకూరు వాళ్ళు వచ్చి బిల్డింగ్ కడతారు లేదా గోడలు కడతారు. ఆ స్థలం గల్లా వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. పోలీసులు పట్టించుకోరు, వాళ్ళని పిలిచి కంట్రోల్ చేయరు. వాళ్ళు 100 మందిని తీసుకొచ్చేసి గోడలు కడుతుంటే ఈ స్థలం సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి దాన్ని అడ్డుకున్నారు. గొడవైంది, కొట్టుకున్నారు. ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు, విఆర్ఓ ఏం చేస్తున్నాడు, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? తప్పులు వాళ్ళు చేసి కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కట్టడం. 7 మంది మీద కేసులు, అటెంప్ట్ మర్డర్లు. ఏముంది దీనిలో అటెంప్ట్ మర్డర్? ఒక సొంత స్థలంలోకి వేరే వాళ్ళు వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తుంటే యజమాని ఆ స్థలానికి పోకుండా ఏం చేయాలి? మరి యజమాని పోడా అక్కడికి? యజమాని అక్కడ ఉంటే నువ్వు డ్రోన్లలో చూసి లేకపోతే ఇంకొక దానిలో చూసి అటెంప్ట్ మర్డర్ అంటే ఏంటి? ఆ కేసులు కడతారా? ఇది అత్యంత దుర్మార్గం. రెడ్ బుక్ అనేటటువంటి బ్లడ్ బుక్ పరిపాలన.